అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 177 కులామృత స్తోత్రం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. కులామృత స్తోత్రం. మహామునులారా, కులామృతమును శ్రేష్టమైన స్తోత్రాన్ని మీకిప్పుడు వినిపిస్తాను. ఒకప్పుడు దేవర్షి నారదుడు పరమేశ్వరుని ఇలా ప్రార్థించాడు: హే భగవాన్, మనుష్యులందరూ పుట్టిననాటి నుండి మంచివారుగా ఉండడం జరగదు కదా. వారిలో కొందరు దుర్మతులుంటారు. పరిస్థితుల ప్రభావం కొందరిని దుష్టులనుగా మారుస్తుంది. వారు కామ, క్రోధ, శుభాశుభద్వంద్వాలలో పడికొట్టు మిట్టాడుతూ శబ్దాది విషయ బంధాలచే కట్టుబడి బ్రతుకుతూ ఎప్పటికో మేల్కుని పశ్చాత్తాపపడి భగవద్ధ్యానంలోనే శేష జీవితాన్ని గడపాలనుకుంటారు గాని దానికి సమయం లేదని మథనపడుతుంటారు. అలాంటి వారినుద్ధరించడం ఎలా? లోక కళ్యాణకర్తలు, జగదానంద కారకులు శివకేశవులే అయినా ఆ కళ్యాణాన్ని, ఆనందాన్ని లోకులదాకా తీసుకెళ్లి పంచేవాడు నారదుడు. శివుడతనిని ప్రసన్నంగా చూసి ఇలా బోధించాడు: ఓ ఋషి శ్రేష్ఠ, భవబంధాలను తొలగించేది, సర్వదుఃఖాలను నశింపజేసేది అగు పరమరహస్యమైన విషయమొకటుంది విను. గడ్డి పరక నుండి బ్రహ్మదాకా గల ఈ సృష్టిలో విష్ణుమాయలో పడి చరాచరములన్నీ ఒక రకమైన నిద్రలో చేరి జోగుతుంటాయి. ఆ నిద్ర నుండి విష్ణు భగవానుని దయవల్ల ఎవరు మేలుకోగలరో వారే ఈ భవబంధాలను తొలగించుకోగలరు, భవసాగరాన్ని దాటిపోగలరు. ఈ మాయ జగము దేవతలను కూడా భ్రమింపచేసి వ్యామోహంలో పడవేయగలదు. అడవి నుండి సముద్ర స్నానానికి వచ్చిన ముసలి ఏనుగుల్లాగా వ్యామోహంలో పడ్డ జనులు బయటికి రాలేరు. హరి కీర్తనను చేయనివారు నూతిలో కప్పలవలే ఈ భవసాగరంలోనే అలాగే ఉండిపోతారు. కాబట్టి ప్రసన్న చిత్తులై పశ్చాత్తప్తులై ఈ సంసారమును కాదనుకుని ఈ క్రింది స్తోత్రాన్ని పఠించేవారు ముక్తులవుతారు. యస్తు విశ్వమనాద్యంత మజమాత్మని సంస్థితాం సర్వజ్ఞమచలం విష్ణుం సదా ధ్యాయేత్ సముచ్యతే దేవం గర్భోచితం విష్ణుం సదా ధ్యానన్ విముచ్యతే అశరీరం విధాతారం సర్వజ్ఞాన మనోరథిం తు అచలం సర్వగం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే నిర్వికల్పం నిరాభాసం నిష్ప్రపంచం నిరామయం వాసుదేవం గురుం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే సర్వాత్మకం చ వయావత్ ఆత్మచైతన్యరూపకం శుభమేకాక్షరం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే వాక్యాతీతం త్రికాలజ్ఞం విశ్వేశం లోక సాక్షిణం సర్వస్మాదుత్తమం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే బ్రహ్మాది దేవ గంధర్వై ఋమునిభ్యః సిద్ధచారణైః యోగిభ్యః సేవితం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే సదా ధ్యాయన్ విముచ్యతే సంసార బంధనాత్ కోపి ముక్తిమిచ్చన్ సమాహితః అనంతమవ్యయం దేవం విష్ణుం విశ్వప్రతిష్ఠితం సంసార బంధనాన్ముక్తిం ఈచ్చ లోకో హ్యశేషతః స్తుత్వైవం వరదం విష్ణుం విశ్వేశ్వరమజం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే. ఆచార 2:3-11-18. మహర్షులారా, శివుడు సెలవిచ్చినది ప్రత్యక్షర సత్యము. నిరంతరము ఆ అక్షయుడు, నిష్కలుడు, సనాతనుడు, అవ్యయుడు, బ్రహ్మస్వరూపుడునగు విష్ణువును ధ్యానించేవారు నిస్సందేహంగా ఆయన శాశ్వత పదాన్ని పొందగలరు. వేలకొద్దీ అశ్వమేధాలు, మరింతగా వాజపేయాలు చేయగా వచ్చే పుణ్యం, తదేక చిత్తంతో సర్వం మనచి విష్ణు ధ్యానం ఒక్క నిమిషం చేస్తే వచ్చే పుణ్యంలో 16వ వంతు కూడా ఉండదు. మహాదేవుడే ఉపదేశించిన ఈ స్తోత్రం దివ్యం. దీనిని నిత్యం పఠించేవారు గత 1000 జన్మాల పాప ఫలాన్ని దగ్ధం చేసుకోగలరు. అమృతత్వస్థాయి అనగా వైష్ణవ పరమపదాన్ని ఈ శ్లోక సంహిత ద్వారా మానవులందుకోగలరు. అధ్యాయం 2:3-2. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 177 కులామృత స్తోత్రం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.